ముఖాన్ని అందంగా మలచడంలో పసుపుది కీలకమైన పాత్ర. ఇలాంటివి తయారు చేసే క్రమంలో దీన్ని విరివిగా వాడుతూ ఉంటాం. ఇందులోని సుగుణాలు, ఔషధ గుణాలు పలు చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసి మొహానికి మెరుపును అందిస్తాయి. అయితే దీన్ని వాడే క్రమంలో మనం చేసే కొన్ని పొరపాట్లు చర్మ అందాన్ని అలాగే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. మరి ఇంతకీ అవేంటో తెలుసుకొని సరిదిద్దుకుందాం. 20 నిమిషాలకు మించి వద్దు. పసుపును రోజ్ వాటర్, పాలు, నీళ్లు వంటి పదార్థాలతో కలుపుకొని ముఖానికి ఫేస్ ప్యాక్లా వేసుకోవడం మనకు అలవాటే. అయితే ఈ క్రమంలో కొంతమంది ఎక్కువ మెరుపు రావాలన్న ఉద్దేశంతో నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు ఆ ప్యాక్ను తొలగించకుండా అలానే ఉండిపోతారు. నిజానికి పసుపు కలిపిన ఫేస్ ప్యాక్, స్క్రబ్ ఏదైనా సరే 20 నిమిషాలకు మించి ఉంచుకోవద్దని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ అంతకంటే ఎక్కువ సమయం పాటు శుభ్రం చేసుకోకుండా అలాగే ఉండిపోతే ముఖంపై పసుపు రంగు మాదిరి మచ్చలు ఏర్పడడంతో పాటు మొటిమలు కూడా వచ్చే ప్రమాదం ఉందంట. సాధారణంగా ముఖం కడుక్కోవాలనుకున్నప్పుడు సబ్బు ఉపయోగించడం మనకు అలవాటే. ఫేస్ ప్యాక్, స్క్రబ్ వేసుకున్నాక తొలగించుకునే క్రమంలో సబ్బుతో రుద్దుకొని మరీ శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అయితే పసుపుతో వేసుకున్న ఫేస్ ప్యాక్ కానీ స్క్రబ్ కానీ ఇలాంటివి తొలగించుకునే క్రమంలో సబ్బు వాడవద్దంటున్నారు నిపుణులు. అయితే 3-4 గంటల తర్వాత మాత్రం గాఢత తక్కువగా ఉండే ఫేస్ వాష్తో ముఖాన్ని శుభ్రం చేసుకోమంటున్నారు. ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలుంటే నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. అలాగే ముఖం కడుక్కున్నాక మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దు. కళ్ళ కింద నల్లటి వలయాలు, క్యారీ బ్యాగుల్ని దూరం చేసుకోవడానికి, కంటికి అలసటను తగ్గించడానికి కొంతమంది కొన్ని ఐ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిలో పసుపు వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. వీటితో పాటు పసుపు ఉపయోగించి తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ ముఖంపై సమానంగా పరుచుకునేలా వేసుకోవడం, అలాగే వేసుకున్నాక పూర్తిగా తొలగిపోయేలా శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యమే. అలాగే ఈ ఫేస్ ప్యాక్ను తొలగించుకునే క్రమంలో వేడి నీళ్ల కంటే చల్లటి లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటితోనే వాడమంటున్నారు నిపుణులు. ఇలాంటి ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పసుపు చర్మానికి మేలు చేసి చక్కటి మేని ఛాయను అందిస్తుంది. అలాగే మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.